ఇందు మూలంగా 50 మంది తెలుగు ప్రజానికానికి తెలియజేయడం ఏమనగా, గుంటూరు జీజీహెచ్ లో రోగులకు నరకం, చర్చలు లేవు, సేవలు అందవు. ఒకవైపు సుస్థిర పాలన అని డబ్బా కొట్టుకోవడం, మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడం, మరోవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని చేతులపై మోసుకెళ్లడం. ఇదేనా మన ప్రభుత్వ పనితీరు? ఇదేనా మన వైద్యం? ఇదేనా కూటమి ప్రభుత్వ పనితీరు? ఇదేనా వైద్యం అందించే పద్ధతి? గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక పేద రోగులు నరకం చూస్తున్నారు. అత్యవసర సమయంలో వచ్చే రోగులను వార్డులోకి తీసుకెళ్లడానికి కనీసం స్ట్రెచ్చర్లు గాని, వీల్ చైర్లు గాని అందుబాటులో లేవు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, స్ట్రెచ్చర్లు లేక బంధువులే రోగులను మోయాల్సి వస్తోంది. పోనీ లోపలికి వెళ్తే వైద్యులైనా ఉన్నారా అంటే, ముఖ్యంగా రాత్రి వేళల్లో ఎమర్జెన్సీ వార్డుల్లో డాక్టర్లు కనిపించడమే లేదు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుండి రోజు వేల సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంత ప్రాధాన్యత ఉన్న ఇంత పెద్ద ఆసుపత్రిలో కనీస వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. సివిల్ సర్జన్, ఆర్ఎంఓ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడమే ఈ దుస్థితికి కారణం. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగినన్ని స్ట్రెచ్చర్లు ఏర్పాటు చేసి వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలి. ఈ దారుణమైన పరిస్థితి అధికారుల దృష్టికి వెళ్లేలా వెంటనే ఈ వీడియోను షేర్ చేయండి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.